అసలు రచయితగా అంటే ఇప్పుడు మీ జీవితాన్ని మీరు రాయాలనుకుంటున్నారు కదా. సో ఈ 10 అంటే ఈ 80 సంవత్సరాల వరకు మీరు రాయాలనుకుంటున్నారు అంటే ఒక్కో పుస్తకానికి 10 సంవత్సరాలు. ఈ 8లో ఏ పుస్తకంలో ఎక్కువ కఠినంగా అంటే మీరు ఎక్కువ బాధపడ్డది ఎక్కడ ఏ ఇయర్లో ఉంటుంది? 10 ఏళ్ల వరకు నేను భూమి అంటే ఎంతో కూడా నడకంటే కూడా ఏదో తెలియదు బాబు. ఎందుకంటే మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ కనుక ఆయనకు కారు ఉండింది కనుక ఆ కారులోనే ప్రయాణం, స్కూల్కి పోవాలన్నా చేయాలన్నా ఏదో ఇంట్లో అడుగులు తప్ప ఆయన గుండెల మీదనే పెరిగినాను. ఆ కష్టం అంటే ఏమిటి అనేది తెలియదు. పెద్ద పొగరదాన్ని బస్ దీంట్లో పోయేటప్పుడు కార్లో పోయేటప్పుడు ఎవరన్నా నడుచుకుంటూ పోతుంటారు. ఎందుకు అప్ప మాకు హిందూపూర్లో ఎందుకు వాళ్ళు అట్లా నడుస్తున్నారు కార్లో పోకుండా అంటే ఆయన వాళ్ళు నడవడం అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పేవాళ్ళు. ఆయన ఏం చెప్తే నాకు ఏమీ అర్థం చేసుకునేది కెపాసిటీ లేదు. ఓహో అట్లా నా అప్ప అనేదాన్ని అంతే. అంటే ఆయన చనిపోయే వరకు కష్టం అంటే ఏంది తెలియకుండా పెరిగాను బాబు. పెద్ద కూతురును ఫస్ట్ కూతురు చనిపోయింది, ఇంకా ఆయన చూడకముందే పురిట్లోనే చనిపోయింది. రెండవ కూతురును నేను. నా తర్వాత 5 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు. నన్ను అంతే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు. లక్ష్మీదేవమ్మ అయితే ఆగస్టులో పుట్టినందుకు విజయ, వాళ్ళ అమ్మ పేరు కలిపి విజయలక్ష్మిని పెట్టారు. కానీ నేను అందరికీ క్షమిల ఏజవి అని చెప్పుకుంటాను, విజయలక్ష్మి అని చెప్పను. ఏమని చెప్పుకుంటారు? క్షమిల ఏజవి. ఎందుకు ఏమో మీరు అడుగుతారు అనుకో మీ పేరు ఏంటమ్మా అని. క్షమిల ఏజవి అని చెప్తాను. ఏందమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పండి, ఏందది సంస్కృతం పేరా ఏం పేరు అని అన్నాడు. ఇప్పుడు అవునా మీకు నా పేరు ఏంటి తెలియదు, సరే మీ పేరు ఏందో చెప్పండి అంటే మీరు శివ అని చెప్తారు. అవునా మీ పేరు వసీనా అని అంటారు. ఓకే మీరు నాకు శివ అని చెప్తారు. ఉల్టా చెప్తున్నారు. ఎందుకు ఉల్టా? ఎందుకు? కొంచెం ఫన్నీగా. ఓకే అంటే అబ్బా ఏంది అమ్మ పేరు సంస్కృతంలో ఉందా ఏమిట్లో ఉందా. సరే అయితే మీకు ఒక టెస్ట్ ఇప్పుడు. సో కవిత్వాలు వచ్చు కదా మీకు, ఒక మంచి కవిత్వం చెప్పండి. మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు, మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు, అన్నం పెట్టనని ఏడిపిస్తున్నావు ఈనాడు. ఆనాడు నా బాలునివి, ఈనాడు నువ్వు ఏమిటో నాకు తెలియని నా అయోమయ పరిస్థితి. నేనింతే నువ్వు అంతే.